అందరికీ మరణాత మరణాత దేవునికి స్తోత్రం. మరి ముఖ్యమైనటువంటి సమయంలో మనకు వచ్చినాం కనుక మన వాక్య సందేశాన్ని అందించడానికి మన సేవకులైనటువంటి దైవసేవకులైనటువంటి క్రిస్టఫర్ గారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరణాతండి. అందరికి మరణాతండి. దీని ఒక వాక్యం చదివి ధ్యానం చేసుకుందాం. దావీదు కీర్తన 116 12 నుంచి 14 చదువుకుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహాకరుడవు, జాలి గల దేవా, నీ పరిశుద్ధమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు తెలియజేస్తున్నాము తండ్రి. దేవా, ఇదిగోనే తండ్రి 2020 సంవత్సరము ఫిబ్రవరి మాసంలో దేవా, కానుకల పని మాసంలో తండ్రి మమ్మల్ని తోడుకుని వచ్చిన దాన్ని బట్టి వందనములు తండ్రి. దేవ, ఈ మాసం అంతా తండ్రి దేవా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనములయ్యా. నీకు ఎట్టి రీతిగా మేము కృతజ్ఞత అర్పించాలో, ఎట్టి రీతిగా కృతజ్ఞతగా భావం కలిగి ఉండాలి తండ్రి. అనేక మార్లు మాకు తెలియజేసి మహోన్నతగా నీకు వందనములు తండ్రి. నీకు నమస్కారం తెలియజేస్తున్నాం తయ్యా. ఇక వాక్యం ద్వారా తండ్రి దేవా మీరు ఏమై మాట్లాడలే ఉన్నారో తండ్రి. నీ దేవాన్ని సన్నిధానంకి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవ యొక్క నిలబడిన అనుభవం చేసి అందించవలసిన వర్తమానము మీరు అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం ಎಲ್ಲರಿಗೂ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికి మరణాత. ప్రియమైన సోదరులారా, ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో బైబిల్ మిషన్ యొక్క ప్రతి సంఘములలో కృతజ్ఞత పండుగ లేక కోత పండుగ లేకపోతే కానుకల పండుగ ఆచరించే వారిగా అందరూ కనబడుతుంటారు. అలాగే ఇదే అంశం మీద అనేక వాక్య పఠనములు ధ్యానం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు కృతజ్ఞత కానుక మనం చెల్లించాలి? ఈ మాసం అంతా అందరూ చెబుతుంటారు కృతజ్ఞత కానుకలు అర్పించాలి, చేసిన మేలును బట్టి కార్యాలను బట్టి అంటారు. అసలు ఎందుకు అర్పించాలి? అసలు మనం ఎందుకు అర్పించాలంటే దేవుడు మనకి ఇచ్చిన గనుక మనం ఆయన సేవకు కృతజ్ఞతలు కానుకలు అర్పించాలి. దేవుడు మనకు ఇచ్చిన గనుక మనము పేదల కొరకు ఇవ్వాలి. దేవుడు మనకి ఇచ్చిన గనుక మనము రోగుల కొరకు మనం ఇవ్వాలి. దేవుడు మనకి ఇచ్చిన గనుక మనము అక్కర్లు కనబడినప్పుడు ధనికులైన సహితము వారికి ఇవ్వాలి. దేవుడు మనకి ఇచ్చిన గనుక మనం ధర్మ కార్యాలన్నిటికీ మనము ఇవ్వాలి. అలాగే దేవుడు మనకి ఇచ్చిన గనుక మన నిమిత్తము ఇచ్చువారమే నిత్యము ఇచ్చువారై ఉండాలి. అలాగే ధన్యత అయినను, ధన సంపాదనను, ఐశ్వర్యమైనను, దేవుని మెప్పైనను, మనసానందమైనను మనము దేవునికి ఇవ్వడంలో కనబడుతుంది. ఇంకా ఎందుకు మనం చెల్లించాలంటే మన దేవుడు దానకర్త అయిన తండ్రి. మానవుని కంటికి కనిపించే సృష్టిని
మనకు దానముగా ఇచ్చారు. ఎండ, వెన్నెల, వర్షము, గాలి, నేల, వృక్షములు, జీవరాశము దానముగా ఆయన మనకు ఇచ్చారు. ఆయన కృపగలగ తండ్రి దూతలను, బైబిలును, సంఘమును మనకు దానంగా ఇచ్చారు. అలాగే క్రిస్మస్ నాడు కుమారుడిగా దానం మనకి ఇచ్చారు. అలాగే మంచి శుక్రవారం నాడు కుమారుని ప్రాణదానం మనకి ఇచ్చారు. అలాగే పెంతెకొస్తు నాడు దైవత్వం మనకు దానముగా ఇచ్చారు. ఈ అన్ని దానములు ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞత కానుకలు ఈ నెల అంతా కృతజ్ఞత భావం కలిగి ఉండడం మేలంటారా, నష్టం అంటారా? మేలే కదా. ఇంత చేశాడు మన కొరకు. ఏం చేశారు? మొత్తం సృష్టిని మొత్తం మన కొరకు చేశారు. ఆయన కొరకు ఏమైనా చేసుకున్నారండి? ఇదంతా మన కొరకే. మనం ఈ భూమి మీద రాకముందు మన కొరకు ఏం అవసరమో, గాలి అవసరమో, ఈ సృష్టి అవసరమో, ఆహారం అవసరమో అన్ని మన ముందే అని ఏం చేశారు? సిద్ధం వచ్చేసిన వారిగా ఉన్నారు. అలాగే మాసిదోనియా సంఘం నిరుపేద అయినా సరే వారు దేవునికి కానుక బాగా అర్పించారని బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అలాగే మీరందరూ ఇచ్చే కానుకల ద్వారా, మీ కృతజ్ఞత అర్పణల ద్వారా ఈ కువైట్ దేశంలో బైబిల్ పక్షంగా ఈ పరిసర సాగుతుందని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అలాగే ఒకనొక సమయంలో ఆత్మీయ ఆహారం దొరకక మనం అందరం ఏం చేసాం? ఎక్కడ దొరికితే అక్కడ తిన్నాం. ఎంతమంది తిన్నారు? అలాగా అందరు తిన్నవారే, బైబిల్ విశ్వాసులైనా సరే అందరూ కూడా ఎక్కడ దొరికితే అక్కడ మనం తిన్నాం. కానీ అటువంటి సమయంలో పరమదేవుడే రెవరెండ్ డాక్టర్ యేసరత్నయ్య గారిని ఈ దేశంలోకి తీసుకుని వచ్చి పాస్టర్ సత్యమయ్య గారిని, పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని ఎన్నుకుని ఇక్కడ మనందరి కొరకు ఆత్మీయ ఆహారమును, సంఘాన్ని స్థాపించి ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు గొప్ప కార్యం చేశారు. క్రమం తప్పకుండా ఆత్మీయ ఆహారమును అందిస్తున్నారు. ఈ పరిచర్య ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, ఎక్కడ జడియకుండా, ఎక్కడ లొంగకుండా, ఎన్ని సోదరులు వచ్చినా సరే ఎక్కడ కూడా ఇవి వెనకడుగు వేయకుండా కూడా ఎక్కడ కూడా అనేక సంఘాలు ఈ కోవిడ్ దేశంలో మూసివేయబడ్డాయి. కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఆగిన పరిచర్యను మరలా కొనసాగించారు. అటువంటి పరిచర్య చేర్చున్న దైవజనుల కుటుంబం వరకు మనం ఎంతో రుణపడి ఉండవలసిన వారు. మనం ఏదేదో ఆలోచిస్తాము కానీ అన్ని కరెక్ట్ కాదు. పరమదేవుడే మన కొరకు మనము ఎక్కడెక్కడ తిరిగే వారిని మనందరిని ఒక చోట చేర్చి ఆయన మనకు ఆత్మీయ ఆహారం అందిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? ఆయన కృతజ్ఞత అర్పణలు అర్పించడానికి, కానుకలు ఇవ్వడానికి, ఆయన సేవ కొరకు మనం ముందడిగేయడానికి ఇంకేం కావాలంటే ఇంతకన్నా? ఈ లోకంలో ఎవరైనా చేశారా? ఈ దేశంలో మీ కొరకు, నా కొరకు ఎవరైనా చేశారా? నేను కూడా నా కుటుంబ సమేతంలో కూడా బైబిల్ నేను చిన్నప్పటి నుంచి బైబిల్ ఎదిగిన వాడినే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత అయోమయం. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలీదు. అంతా కొత్త లోకం, అంతా కొత్త పరిచర్యలు. ఎక్కడ చూసినా సరే ఎక్కడ ఉండే ఉద్దేశం కాదు. అయినా సరే మనం దేవుని మందిరానికి వెళ్ళాలి కనుక ఏదో ఒక మందిరానికి వెళ్ళి మనం మన ఆత్మీయ ఆహారం అప్పుడప్పుడు తినేవారే ఉన్నాం. కానీ మనం ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవాదేవుడి కార్యం చేసిన దేవుడిని ఇప్పుడు మనము స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞతలు అర్పించే వారిగా మనము ఉండాలి. మనము మన తల్లి గర్భమందు పిండమై ఉన్నప్పటి నుండి మనకు అవయములుగా చక్కగా ఏర్పాటు చేసిన దేవుడు అప్పటి నుంచి ఎన్నో రీతులుగా అనేకమైన మేలు ఇప్పటి వరకు నా జీవితంలో చేసి ఉన్నాడు. అందరి బట్టి మనం అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇంత చేసిన దేవునికి మనం ఏమి తీసుకుని రావాలంటే దేవునికి వాక్యం తెలియజేస్తుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి చూద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము 8వ వచనం చదువుకుందాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతును. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంత చేసిన దేవుడు మనల్ని ఏమడుగుచున్నాడండి? మనల్ని ఏం చేయమన్నారు? న్యాయంగా నడుచుకోమన్నారు. రెండవది ఏం చేయమన్నారు? కనికరముగా ఉండమన్నారు. మూడవది ప్రేమించడం అంటారు. అది మూడవది ఏం చూసినట్లయితే దీన మనసు కలిగి ఉండాలని చెబుతున్నారు. అలాగే మన వాక్యంలో చూసినట్లయితే యెహోవా ఏం అడుగుచున్నాడని నన్ను మనము జీవించడానికి అవసరమైన ప్రతిదీ ఆయన
మన కొరకు మనం ఈ భూమికి రాకముందే మన కొరకు ఏర్పాటు చేసిన వారుగా మనకు కనబడుతున్నారు. అనుకూలమైన వాతావరణం, ఫలవృక్షాలు, పంటలు ఇచ్చి కలుగు చేసిన ఆయనే. ఇవన్నీ దేవునికి అవసరం అంటారా? అవన్నీ దేవునికి అవసరం అండి? కాదు. కేవలం మన కొరకే ఆయన సృష్టించిన వారిగా ఉన్నారు. ఇవన్నీ దేవునికి కేవలం మన కోసమే కలుగజేసిన వారిగా ఉన్నారు. అయితే దేవుడు తిరిగి మన నుండి కోరుకునేది ఏమిటండి? మొదటగా న్యాయముగా నడుచుకుంటాం. ఒకసారి చూద్దాం లూకా సువార్త 11వ అధ్యాయము 42. అయ్యో చదువు. వాటిని మానగా వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఏం కనబడుతుంది? ఇక్కడ వాళ్ళు అన్ని అర్పిస్తున్నారు. దగ్గర నుంచి మన ఇంటిలో చేసుకుని వంటక సామాగ్రి నుంచి ఏం చేస్తున్నారు? ఇక్కడ 10వ వంతు చెల్లించుతున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అవన్నీ చేయడము కరెక్టే, కాదని అనటం లేదు. కానీ మనం ముఖ్యంగా ఏముండాలి? న్యాయముగా మనము నడుచుకోవాలి. దేవుని యొక్క ప్రేమను బట్టి మనం నడుచుకోవాలి. ఆయన ప్రేమను విడిచిపెట్టుతున్నారు అని దేవుడు చెప్తున్నారు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఆయన అదృశ్య లక్ష్యములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుద్ధులై ఉన్నారు. ఏం చేయాలి? మనము లోక సంబంధమైన కాకుండా మనం ఏముంచాలి? దేని వరకు మనం దృష్టి ఉంచాలి? పర సంబంధమైన వాటి వరకు మనం దృష్టి ఉంచాలి. ఈ లోకంలో ఎక్కడ చూసినా అన్యాయమే కనబడుతుంది. అన్యాయమైన పరిస్థితులే మనకు కనబడుతున్నాయి. కొన్నిసార్లు న్యాయమే న్యాయం పైన గెలుస్తుండడం మనకు కనబడుతుంది. కొన్నిసార్లు మనం పని చేసే చోట అవ్వచ్చు, మన కుటుంబాల్లో అవ్వచ్చు, మన పరిసర ప్రాంతాల్లో అవ్వచ్చు. న్యాయం గెలుస్తుందా? అన్యాయం గెలుస్తుందా? అన్యాయమే గెలుస్తుంది. అన్యాయం వైపే అందరూ వ్యక్తం చేసే వారు ఉంటారు. అన్యాయమైన మాటలు మనుషుల నోటి నుండి వస్తూ ఉండడం మనం చూస్తాం. అయితే దైవజనుడు దేవదాస్ గారు కొన్ని మాట చెప్పారు. కొన్నిసార్లు న్యాయము కాకుండా అన్యాయమే జరుగుతున్నది, అపవాది ఇది నీ పని అని దేవదాస్ గారు మాటను పలకడం జరిగింది. అదే విధంగా అపవాది చేత పట్టబడిన వారమే మనుషులము అన్యాయము జరిగిస్తూ అనేక మంది ఉండడం మనకు కనబడుతుంది. అయితే దేవుని శిలువ రక్తములో కడగబడిన మనము, దేవుని ఒక వాక్యము తెలిసిన మనము, విశ్వాసమని పిలువబడుతున్న మనము, దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటంటే న్యాయముగా నడుచుకోవాలి. రెండవదిగా ఏంటంటే కనికరమును ప్రేమించుట. ఒకసారి చూద్దాం. ఆయన కనికరము చూపించడం యందు సంతోషిస్తున్నారు. ఎవరు? దేవాది దేవుడు మన ఎవరి మీద అయితే కనికరము చూపిస్తారో ఆయన సంతోషించే వారిగా కనబడుతున్నారు. ఒకసారి చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. మన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారి క్షమించు దేవుడైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటి యందు సంతోషించేవాడు గనుక నిరంతరము పాపముంచుడు. ఆయన దేని మీద సంతోషిస్తాడండి? ఎవరి మీద అయితే మనం కనికరము చూపిస్తామో, ఎవరి మీద మనం జాలి చూపిస్తామో అది ఆ కార్యం ఎవరు నచ్చుతుంది? దేవాది దేవునికి నచ్చుతుంది. అలాగే యూదా రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. యూదా రాసిన పత్రిక 22వ వచనం. సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇంకా
త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును మన మహిమ ఎదుట ఆనందోత్సవములను నిర్దోషులుగా నిలవబెట్టుటకును చెప్పండి. శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. చాలండి. ఇక్కడ మనం ఏం చేయాలి? సందేహపడే వారి మీద మనం కనికరము చూపించాలంట. ఎవరైనా కొన్నిసార్లు సందేహపడతారు. దేవుని సన్నిధికి రండం అంటే ఆయన ఏం చేస్తారు? సందేహపడి వెనకడుగు వేసేవారు ఉంటారు. కానీ వారిని బట్టి మనం ఏం చేయాలి? వారి మీద కనికరము చూపి జాలిగల మాటలు వారికి చెప్పి అర్థమైనట్టు వారికి నడిపించి మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలోనికి మనము తీసుకుని రావాలి. అలాగే ఇంకేం చేయమన్నారు? దీన మనసు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం. ఏం చేయాలి? దీన మనసును వస్త్రంగా ధరించుకోవాలంట. మనం కొంచెం విలువైన వస్త్రాలు ధరించుకుంటాము లోకముల విలువ కోసం, కానీ ఇక దేవాలయ దేవుడు ఏం చెప్తున్నాడు? దీన మనసును వస్త్రమును ధరించుకున్నాడని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 5 నుంచి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. కనుక మనం ఏం చేయాలి? దీన మనస్సు కలిగి మనలో మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే దేవాది దేవుడే ఆయన తగ్గించుకుని మన కొరకు, మన పాపము మనం చేసిన అపరాధముల కొరకు వారిని మనల్ని తీసివేయడానికి ఆయన ఏమొచ్చారు? ఆయన తగ్గించుకుని ఎలా వచ్చారండి? చిన్న బాలునిగా మన మధ్యకి వచ్చారు. కనుక మనం ఏం చేయాలి? ఆయన దేవుడే తగ్గించుకుని వచ్చారు కదా, మనం ఏం చేయాలి? ఇంకా మనం తగ్గించుకోవాలి. మనం ఏ స్థానంలో ఉన్నా సరే మనం తగ్గించుకోవాలి. కొంతమందిని చూసినట్లయితే మనం ఎంతో తగ్గింపు మనసు కలిగి ఉంటారు. వాళ్ళని చూసినట్లయితే వారి బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఎవరో ఉన్నత స్థాయిలో ఉన్న వారిగా మనకు కనబడతారు. అటువంటి ఉన్నత స్థాయిల్లోనే, ఉన్నత ఉద్యోగాల్లోనే, ఉన్నత వ్యాపారాలు చేసే వారే తగ్గించుకునే వారిగా ఉన్నారు. కనుక మనం ఏం చేయాలి? వారి మీద మన నమ్మిక ఉంచి, ఆ మాట మీద నియమం మనం ఆలకించి, ఆ మాట మీద దృష్టి నుంచి మనం ఏం చేయాలి? మనం తగ్గించుకునే వారిగా మనం ఉండాలి. మనము తగ్గించుకుంటే కొన్నిసార్లు తగ్గిపోయిన వారికి మనకు కనబడతాం, కానీ దేవాది దేవుడు ఏమన్నారో హెచ్చించే వారిగా కనబడుతున్నారు. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి. ఈ లోకంలో అనేక మంది అనేక మాటల చేత మనల్ని కించపరిచి అవమానపరిచి మనల్ని ఏం చేస్తారు? తొక్కేవారిగా ఉంటారు. ఎన్ని చేసినా సరే కొన్నిసార్లు కుటుంబాల్లో కూడా మనకు కనబడుతుంది. ఎన్ని చేసినా సరే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వేం చేసావు అన్నట్టు చూస్తారు. కొంతమంది తల్లిని చూసినట్లయితే ఎంతో ముచ్చటేస్తారు. ఎందుకంటే కుటుంబం నిమిత్తం వాళ్ళు ఏం చేశారు? ఒక్కరగా వచ్చి కుటుంబం అంతటి కోసం వారు ఇక్కడ ఎంతో శ్రమ పడుచున్నారు. వారు తినకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా రూపాయి కూడబెట్టి ఏం చేస్తున్నారు? వారికి ఒక స్థానాన్ని ఇచ్చినా సరే వారు ఏం చేస్తున్నారు? తిరిగి స్వదేశానికి వెళ్ళినప్పుడు వారు ఇంటికి చూస్తున్నారు. నువ్వు నాకు ఏం చేసావు? నువ్వు నాకు ఏం పెట్టావు? నిజమండి ఇది. ఎంతమంది అనుభవించారు ఈ శ్రమలు? అనేక మంది అనుభవించిన వారిగా ఉంటారు. ఎందుకంటే మనం పెట్టేయగలరు, తినేవారు ఉంటారు, కానీ మన శ్రమను వారికి తెలియదు. కొన్నిసార్లు కూడా కొంతమంది సాక్షులు చెప్తారు, కనీసం తినడానికి తిండి లేదని చెప్తారు. అయినా సరే దేవుడు మా ఈ లోకం ఇక్కడ మనల్ని పోషించే వారిగా మనకు కనబడుతున్నారు. ఇంత చేసినా సరే మన కుమారులు అవ్వచ్చు, కుమార్తెలు అవ్వచ్చు, వారు ఏం చేస్తున్నారు? మనకు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు. దీనికి కారణం ఏంటండి? ఆయన యొక్క ప్రేమకు లోపడిపోవడం, దేవుని యొక్క ప్రేమను వారు గుర్తించకపోవడం, ఆ సిలువ కార్యాన్ని వారు గుర్తించకపోవడం. కనుక ఎప్పుడైతే సిలువ కార్యాన్ని మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తిస్తారో దేవుడు ఏం చేస్తారండి? వారు ఏ స్థితిలో ఉన్నారో, ఎలా ఉండాలో, వారి ప్రవర్తన ఎలా ఉండాలో చిన్నతనం నుంచి వారు నేర్చుకునే వారిగా ఉండారు. కనుక మనం ఏం చేయాలి? మన పిల్లల్ని చిన్నతనం నుంచి దేవుని భయభక్తుల మీద మనము నడిపించే వారిగా మనం ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో కనబడుతుంది కదా, మనం మొట్టమొదటికి ఏం చేయాలి?
న్యాయంగా నడుచుకోవాలి. రెండోది కనికరమును ప్రేమించే వారికి ఉండాలి. మూడోది వచ్చి దీన మనసు కలిగిన వారిగా మన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇక ఈ 10వ వంతు మనం చూసినట్లయితే ఆయన సన్నిధిలో 10వ వంతుకు ఎంతో ప్రాముఖ్యమైనది కనబడుతుంది. ఏంటంట 10వ వంతు ఎవరిది? దేవునిది. అది దేవునికి చల్లాలి. కానీ మనం ఏం చేస్తాం? దాన్ని కూడా నొక్కేసే వారిగా ఉంటాం. లేని వారైతే ఓకే, ఉన్నవారు కూడా ఏం చేస్తారు? ఆ 10వ వంతుని కూడా 10 భాగాలు వేస్తారు. ఇది ఇక్కడికి, అది అక్కడికి, ఇది ఇక్కడికి. కానీ అది కరెక్ట్ కాదు. ఎక్కడైతే మనము ఆత్మీయంగా బలపడుతున్నామో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం మనకు అందింపబడుతుందో అక్కడ మనం ఇవ్వాలి. అది కరెక్ట్. ఒకవేళ నువ్వు ఎవరికైనా ఇవ్వాలనుకో, ఆ 10వ వంతు పక్కన పెట్టేసి ఈ 90% ఉంటది కదా, దాంట్లో ఎంతగా నువ్వు పంపించుకోవాలి. ఎవరికైనా సాయం చేయాలనుకున్నా, ఎవరికి ఏం చేయాలన్నా సరే దాంట్లో మనం ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తాం? దేవునికి ఇవ్వవలసిన దాన్ని మనము దొంగిలించే వారిగా మనం ఉన్నాం. దేవాది దేవుడు అంటున్నారు, మీరు ఎవరు? మీరందరూ దొంగలని చెబుతున్నారు. దేవుని వాక్యం ఉంటుంది కనుక ఈ పాత నిబంధన కాలంలో 10వ వంతు ఎన్నో రీతిలుగా తెలియబడడం మనకు కనబడుతుంది. అయితే కొత్త నిబంధన వచ్చేసరికి కొందరు అనే మాట ఏమిటంటే, పాత నిబంధనల కాలంలో ఉంది, ఇప్పుడు లేదని వారు సమాధానం చెప్పేవారు ఉంటారు. ఇప్పుడున్న కాలము దైవజనుడు దేవదాస గారు అన్న మాట, ఇది కృపాకాలము. అంటే దేవుని యొక్క రక్తము చేత కడగబడిన కాలము, రక్తము చేత కడగబడిన మనము, కృపాకాలంలో ఉన్న మనము 10వ వంతని కాదు, కానీ ఇంకా మనం ధారాళముగా దేవాది దేవునికి మనము అర్పించే వారిగా మనం ఉండాలి అని తెలియచేయడానికి నేను సమ్మతిస్తున్నాను. అలాగే అన్నిటికంటే ఒక వచనం ఉంటుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం చివరిగా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గమును నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. ఇవన్నీ చేసిన మనము, ఇన్ని చేసినా సరే మనము ఏమి ఇవ్వాలి? మొదట అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటండి? మన హృదయము. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి ఇస్తావో, ఈ లోకంలో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని ఆయన గుర్తించేవారు ఉన్నారు. నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని ఆయన సఫలం చేసేవారు ఉన్నారు. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన దీవించేవారు ఉన్నారు. నువ్వు లేని స్థితిలో ఉన్న నీవు ఆయన నిన్ను దీవించేవారు ఉన్నారు. గనుక మరి ముఖ్యమైనది ఏమిటంటే మన యొక్క హృదయము ఎవరికి అర్పించాలి? దేవాది దేవునికి మనము అర్పించాలి. ఎప్పుడైతే మన హృదయాన్ని అర్పిస్తామో దేవాది దేవుడే మనకు కావలసిన యోగ్యమైన ఆయన మనకు సమకూర్చే వారిగా ఉన్నారు. గనుక ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చిన నీవు నేను ఈ ఫిబ్రవరి మాసంలో, ఈ కానుకల పండుగ మాసంలో మనము ఏమి అర్పించాలి? మొదట అన్నిటికంటే మన యొక్క హృదయాలని ఆయనకు అర్పించాలి. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఆయనకు మనం చెల్లించే వారికి ఉండాలి. హృదయపూర్వకంగా ఎప్పుడైతే హృదయం తెరిచి నీవు నేను ఆయన సన్నిధిలో ఆయనకు స్తుతులు చేస్తామో, ఆయన మన హృదయాన్ని చూసేవాడికి కనుక ఆ దేవాది దేవత వైపు చూస్తూ మనం ఎప్పుడు కూడా మనము లోకంలో వాటిని వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ఆయన యొక్క వాక్యాన్ని స్మరిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యాన్ని నీవు విననాడకుండా మనం ధ్యానం చేస్తామో మనము ఏ స్థితిలో ఉంటాం? ఆయన రెండవ రాకడలో మధ్యాకాశానికి ఆయన కలుసుకునే భాగ్యము దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహాకృపగలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు నిత్యమైన స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు తెలియజేస్తున్నాము తండ్రి. దేవా, ఇదిగోనయ్యా దేవా, నీవు మాకు ఇచ్చున్నట్టు మేము నీకును దేవా రోగులకును పేదలకును సమస్త ధర్మకార్యకులు ఇచ్చినట్లు మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. నీవు సర్వదా ఇచ్చున్నట్టు మేము ఎప్పుడు దానములను ఇచ్చు ధర్మ గుణము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, నీకు వందములయ్యా. దేవా 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 గట్టిగా పట్టుకుని మా గుప్పుడు మీరు వెప్పండి తండ్రి. దేవా, మా మనసు కలిగింపు చేయండి. దేవా, కృతజ్ఞత భావంతో తండ్రి మేము కలిగి ఏమైతే మా కొరకు మీరు ఇచ్చి ఉన్నారో ఈ దేశంలో తండ్రి, దేవా 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 గట్టిగా పట్టుకుని దేవా నీ రాక వచ్చే వరకు దేవా పట్టుకున్న దానిని వదిలిపెట్టకుండా తండ్రి, దేవా మమ్మల్ని అందరూ సిద్ధమొచ్చి వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనములయ్యా, నీకు నమస్కారములు తండ్రి. దేవా దేవా నీకు వందనములు, నీకు నమస్కారములు. దేవానికి వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా 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 కోట్లాది కోట్ల దేవతలతో స్థింపబడుచున్నాడు తండ్రి. దేవా, మీరు మా స్తుతిని కోరుకొనిచున్నారు, మా హృదయం కోరుకొనిచున్నారు. దేవా, మా కొరకు సృష్టి యావత్తు ఇచ్చి దేవా
మా హృదయం మాత్రమే కోరుచున్న మహోన్నతుడా, ఇంతకన్నా తండ్రి గొప్ప దేవుడు ఎవరు ఉన్నారయ్యా? నీ వంటి గొప్ప దేవుడు ఇంకెవరు ఉన్నారు తండ్రి? దేవా, ఈయనను సరే ప్రభువా, దేవా, కొన్ని మాలను నిర్లక్ష్యం చేసే వారికి ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని సరిచేయండి, మా జీవితాన్ని సరిచేయండి, మా కుటుంబాన్ని సరిచేయండి. దేవా, నీ రాక వచ్చి వరకు తండ్రి, దేవా ఆత్మీయ స్థితిలో ఇంకా ఉన్నత స్థానంలో ఉండగల భాగ్యము నేడు దినం నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి దయచేస్తున్నారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికి మరణత. ఈ సమయం వచ్చిన సత్యం పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, వాక్యం ఆలపించిన మీ అందరికి నిండు వందనం అన్నారు. అందరికి మరణత. కన్నులు జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని గాయాలు. కన్నులు జారిన కన్నీరు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని గాయాలు. ఉందిలే తీరేనా ఎందుకా వేదన, ఉంది నా యాతన, దేవుడే మరచునా. ఉందిలే నీవేనా ఎందుకా వేదన, ఉంది నా యాతన, దేవుడే మరచునా.
ఆత్మీయ ప్రేమానిదురించిన అనుకోని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయ ప్రేమానిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వేడురా. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెన ఎందుకా వేదన పొంది యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఎప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఎప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు. ఉందిలే దీవెన ఎందుకా వేదన పొంది యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెన ఎందుకా వేదన పొంది యాతన దేవుడే మరచునా. All right, sir. Thank you.